Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's video, we will look at output devices of the computer. లేదా అవుట్పుట్ డివైజెస్ ఏమన్నా రాయమని మిమ్మల్ని క్వశ్చన్లో అడిగినప్పుడు మీరు మెన్షన్ చేయాల్సిన కొన్ని అవుట్పుట్ డివైజెస్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నామండి. వాట్ ఈజ్ అవుట్పుట్ డివైస్? అవుట్పుట్ డివైజెస్ ఆర్ ద డివైజెస్ ఆన్ టు విచ్ వీ కెన్ సీ ద అవుట్పుట్. మనం అవుట్పుట్ చూసేది కానీ లేదా తీసుకునేది కానీ అవుట్పుట్ డివైస్ అవుతుంది. ఇక్కడ అవుట్పుట్ డివైజెస్ని మనం ఇక్కడ ఒక 3 డిఫరెంట్ అవుట్పుట్ డివైజెస్ మనం ఇక్కడ చూస్తున్నాం. మానిటర్స్. ఫస్ట్ అవుట్పుట్ డివైస్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అంటే మానిటర్. మానిటర్ ఈజ్ అ విజువల్ డిస్ప్లే యూనిట్ పార్ట్, లేదా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ విజువల్ డిస్ప్లే యూనిట్. ఎందుకంటే దీన్ని విజువల్ డిస్ప్లే యూనిట్ అంటున్నాము అంటే మానిటర్ మీదనే మనం అవుట్పుట్ అనేది ఏంటి అనేది చూస్తున్నాం కదండి, అందుకోసం దీన్ని విజువల్ డిస్ప్లే యూనిట్ కింద కన్సిడర్ చేసుకుంటారు. అయితే ఇట్ ఫార్మ్స్ ఇమేజ్. దీని మీద మనం కనిపిస్తున్న స్క్రీన్ ఏదైతే ఉందో అక్కడ ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఒక టైనీ డాట్స్ అనేవి ఉంటాయి, ఇట్లా డాట్స్ అనేవి ఉంటాయి. ఆ డాట్స్ మన వాళ్ళు ఏమంటున్నారు అంటే పిక్సెల్ అంటున్నారు. ఇదేం కొత్త కాన్సెప్ట్ కదండి. మీరు మొబైల్ కొనేటప్పుడు కెమెరా క్వాలిటీ అనేది మెగా పిక్సెల్స్లో కొలుచుకొని మీరు తీసుకుంటారు. సేమ్ అక్కడ పిక్సెల్ అంటే ఏంటి అంటే ఒక డాట్. ఆ డాట్ని బట్టి మన క్లారిటీ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ద షార్ప్నెస్ ఆఫ్ ద ఇమేజ్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ పిక్సెల్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఎక్కువ ఉంటే అంత క్లారిటీ ఇమేజ్ ఉంటుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ పిక్సెల్ తక్కువ ఉంటే అంత క్లారిటీ తక్కువ ఉంటుంది. అయితే ఈ మానిటర్స్ని మనం 2 వేస్లో కేటగరైజ్ చేయొచ్చండి. వన్ ఈజ్ క్యాథోడ్ రే ట్యూబ్, వన్ ఈజ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే. క్యాథోడ్ రే ట్యూబ్ అంటే పాత మన మానిటర్ చూసుంటాం కదా, టీవీ లాగా డెస్క్టాప్ లాగా, అంటే మనకు పెద్ద స్క్రీన్ ఉండి క్యాథోడ్ రే ట్యూబ్ అనేది మనం మెయింటైన్ చేసేవాళ్ళం. అందులో ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఎగ్జాంపుల్ ఇది. పాత డేస్లో అంటే ఓల్డెన్ డేస్లో మనం ఇవి యూజ్ చేసేవాళ్ళం. దీన్ని క్యాథోడ్ రే ట్యూబ్ డిస్ప్లే అనేవాళ్ళు. ఎందుకంటే ఇందులో రే ట్యూబ్ అనేది ఉంటుందండి. ఆ రే ట్యూబ్ నుంచి లైట్ ఎమిట్ అయ్యి స్క్రీన్ మీద మనకు ఇమేజ్ అనేది లేకపోతే డేటా అనేది ఫామ్ చేసి చూపించేది. దీన్ని మేడప్ ఆఫ్ స్మాల్ పిక్చర్ ఎలిమెంట్స్ కాల్ పిక్సెల్. దీని మీద కూడా పిక్సెల్స్ అనేవి ఉంటాయి. ఆ పిక్సెల్స్ని బట్టి మనకు డేటా అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న పాయింట్ ఇక్కడ కూడా ఉందండి. స్మాలర్ పిక్సెల్స్ ఉన్నప్పుడు బెటర్ ఇమేజ్ క్వాలిటీ వస్తుంది, బిగ్గర్ పిక్సెల్స్ ఉన్నప్పుడు లెస్ క్వాలిటీ వస్తుంది. మనం మొబైల్లో చూసినట్టండి 2 MP కెమెరా అయితే మీకు క్లారిటీ తక్కువ వస్తుంది, అండ్ 13 MP కెమెరా అయితే క్లారిటీ ఎక్కువ వస్తుంది. అట్లా మీకు ఎన్ని పిక్సెల్స్ ఉంటే అంత క్లారిటీ వస్తుంది, ఎంత ఎక్కువ పిక్సెల్స్ ఉంటే అంత క్లారిటీ అనేది ఉంటుంది. అది ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం క్యాథోడ్ రే ట్యూబ్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఆ ఫైనట్ నంబర్ ఆఫ్ డిస్ప్లే యూనిట్స్ అనేవి మనం ఇక్కడ చూడవచ్చు, లేదా డిస్ప్లేడ్ ఆన్ ఎట్ వన్స్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది ఇది డిస్ప్లే చేయగలుగుతుంది. అండ్ ఆ స్క్రీన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్ బాక్సెస్. అంటే ఇట్లా ప్రతిదీ కూడా బాక్స్ లాగా కనిపిస్తుంది, దాని పిక్సెల్ అంటారు. అయితే ఇది ఏం చేస్తుంది అంటే స్టాండర్డ్ క్యారెక్టర్ని ఇది చూపించడానికి ట్రై చేస్తుంది. ఫిక్స్డ్ లొకేషన్లో, అంటే ఏ లొకేషన్లో మీరు ఫిక్స్ చేస్తుంటారో ఆ లొకేషన్లో క్యారెక్టర్ని ఫిక్స్ చేయడానికి చూపించడానికి ట్రై చేస్తుంది. మోస్ట్ స్క్రీన్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ 80 క్యారెక్టర్స్ హారిజాంటల్లీ. అంటే 80 క్యారెక్టర్స్ని చూపించగలిగే కెపాసిటీ కలిగి ఉంటుంది CRT ట్యూబ్. అంటే ఓల్డెన్ డేస్ సంగతి చెప్తామంటే మనకు అప్డేటెడ్ వర్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు CRT ట్యూబ్ కనుక చూస్తే ఇట్లా హారిజాంటల్లో మీకు 80 క్యారెక్టర్స్, వర్టికల్లో 25 లైన్స్ వర్టికల్గా మనకు ఇది ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని CRT ట్యూబ్ అన్నాం, లేదా క్యాథోడ్ రే ట్యూబ్ అని అన్నాం. అయితే ఇది ఎక్కువ స్పేస్ తీసుకుంటుండే, ఎందుకంటే ఎక్కువ లార్జ్గా ఉంటుండే, ఎక్కువ స్పేస్ తీసుకోవడానికి ఒక రీజన్. అండ్ హై పవర్ కన్జంప్షన్, ఎంత ఎక్కువ వాడితే అంత పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుండే దీంట్లో మన CRT ట్యూబ్లో. అండ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్. CRT ట్యూబ్ తర్వాత మనం ఇప్పుడు కరెంట్ జనరేషన్లో మనం యూజ్ చేసేవి ఏంటి అంటే ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్. అంటే ఇట్లా మనకు ప్లాజ్మా కానీ LED కానీ LCD కానీ మనం యూజ్ చేస్తాం కదా, వాటన్నిటిని కూడా మనం ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్ అని అంటామండి. This displays refers to a class of video devices that have reduced the volume and weight, power requirement. ఈ 3 కూడా తగ్గిపోయినాయండి when we are comparing with the CRT. మనం ఇంతకుముందు చెప్పుకున్న CRT తోటి కంపేర్ చేస్తే ఇది తక్కువ పవర్ తీసుకుంటుంది, తక్కువ స్పేస్ తీసుకుంటుంది, తక్కువ వెయిట్ ఉంటుంది, ఈజీగా క్యారీ చేయగలుగుతాం మనం ఈ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్ని. మనం దీన్ని వీడియో గేమ్స్ ఆడడానికి, లేకపోతే మానిటర్స్ లాగా యూజ్ చేయడానికి, లేకపోతే ల్యాప్టాప్ కంప్యూటర్స్లో యూజ్ చేయడానికి, ఎక్కడైనా మనం ఈజీగా దీన్ని ఫిక్స్ చేయగలుగుతాం. ఓకే. అండ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఇస్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లైట్ ఎమిటివ్ డిస్ప్లేస్, అది LED. ఓకే. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ లైట్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇన్పుట్ తీసుకొని అది లైట్ ఎనర్జీగా మార్చి ఇమేజ్ని ఫామ్ చేసి చూపిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మన ఫ్లాట్ ప్యానల్, ప్లాజ్మా ప్యానల్స్ కానీ LED ప్యానల్స్ కానీ దీనికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్ LCD చూసుంటారండి మనం, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్ అని చూస్తాం బయట. అయితే ఈ డివైజెస్ ఏంటి అంటే ఇది
non-emissive displays use optical effects to convert sunlight or light from other source into graphic patterns. వాటిని ఇన్పుట్ తీసుకొని దాని గ్రాఫిక్ ప్యాటర్న్లోకి చేయగలిగే కెపాసిటీ ఉన్న వాటిని మనం నాన్ ఎమిసివ్ డిస్ప్లేస్ అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే ఆప్టికల్ ఎఫెక్ట్స్, ఇట్ యూజెస్ ఆప్టికల్ ఎఫెక్ట్స్ టు కన్వర్ట్ సన్లైట్ అండ్ లైట్ బోత్, ఈ రెండింటిని కూడా తీసుకొని ప్రాసెస్ చేసి అది గ్రాఫిక్ ప్యాటర్న్లోకి చేంజ్ చేస్తుంది. దాన్ని మనం లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్ లేదా డివైజెస్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. ఇది మనం యూజ్ చేసే ఫస్ట్ అవుట్పుట్ డివైస్ అండి. మానిటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం యూజ్ చేసే ఫస్ట్ అవుట్పుట్ డివైజెస్ అని మనం చెప్పొచ్చు. అయితే నెక్స్ట్ అవుట్పుట్ డివైస్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకునేది ఏంటి అంటే ప్రింటర్స్. ఇక్కడ మీరు ప్రింటర్స్ చాలాసార్లు చూసుంటారండి బయట. అయితే మనకు తెలియని విషయం ఏంటి అంటే ప్రింటర్స్ని చాలా రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. ఒక హార్డ్ కాపీ మీరు తీసుకోవాలి అంటే బయట మీరు ప్రింటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రింటర్స్ ఏంటి అంటే 2 టైప్స్లో కేటగరైజ్ చేయొచ్చు మనం, ఇంపాక్ట్ ప్రింటర్స్ అండ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. ప్రింటర్స్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ ఇంపాక్ట్ ప్రింటర్స్, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. ఇంపాక్ట్ ప్రింటర్స్ ఆర్ ద ప్రింటర్స్ విచ్ విల్ టచ్ ద పేపర్ ఫిజికల్లీ. మనం పెట్టే పేపర్ మీద ఏ దాని మీద అయితే మనకు అవుట్పుట్ కావాలో ఆ పేపర్ని టచ్ చేసి అవుట్పుట్ ఇస్తే అట్లాంటి ఒక ప్రింటర్ని మనం ఇంపాక్ట్ ప్రింటర్ అంటాం. అయితే మధ్యలో రిబ్బన్ ఉంటుందంటే ఆ రిబ్బన్ మీద ఇంక్ ఉంటుంది. ఆ ఇంక్ వచ్చేసి ఈ పేపర్ని హిట్ చేసినప్పుడు అక్కడ ఏదైతే లెటర్ రాయాలనుకున్నామో ఆ లెటర్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇది ప్రాసెస్ దేంట్లో, ప్రింటర్స్లో, ఇంపాక్ట్ ప్రింటర్స్లో. అయితే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా లో కన్జ్యూమబుల్ కాస్ట్, ఎందుకంటే తక్కువ ప్రాసెస్ ఉంటుంది. నాయిస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రతిసారి పేపర్ని హిట్ చేయాలి, హ్యామర్తో హిట్ చేసినప్పుడే లెటర్స్ వస్తాయి కాబట్టి. యూస్ఫుల్ ఫర్ బల్క్ ప్రింటింగ్ డ్యూ టు ద లో కాస్ట్. పేపర్ని పెడతాం, రిబ్బన్ని పెడతాం, అక్కడ ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి ఎక్కువ కాస్ట్ అనేది పడదు. అండ్ దెర్ ఈజ్ అ ఫిజికల్ కాంటాక్ట్ విత్ పేపర్ టు ప్రొడ్యూస్ ద ఇమేజ్. సో మనం ఎక్కడైతే టచ్ చేస్తామో అక్కడే ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి పెద్ద డిఫికల్టీ ఉండదు. దీస్ ప్రింటర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. మళ్ళీ ఇవే ప్రింటర్స్ని మనం ఇంపాక్ట్ ప్రింటర్స్ని 2 రకాలుగా కేటగరైజ్ చేస్తున్నారు ఇక్కడ, క్యారెక్టర్ ప్రింటర్ అండ్ లైన్ ప్రింటర్. నేమే సజెస్ట్ చేస్తుందండి మనకి క్యారెక్టర్ ప్రింటర్ అండ్ లైన్ ప్రింటర్. అయితే ఇక్కడ క్యారెక్టర్ ప్రింటర్ ఏం చేస్తుంది అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింట్ చేస్తుంది. ఎట్ ఎ టైం ఒక క్యారెక్టర్ని ప్రింట్ చేసి రావడానికి క్యారెక్టర్ ప్రింటర్స్ని మనం యూజ్ చేస్తాం. అయితే ఇందులో 2 రకాలు చూడొచ్చు మనం. వన్ ఈజ్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అండి. ఏంటది? డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ ఎట్లా ప్రింట్ చేస్తుంది అంటే ఇందులో చిన్న చిన్న నాజిల్స్ ఉంటాయండి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇట్లా డాట్స్ యూజ్ చేసి మీకు లెటర్స్ అనేవి ఫామ్ చేస్తాయి. దీన్ని డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అంటారు. ఓకే, దీన్ని డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ని యూజ్ చేసి మనం ఏం చేసేవాళ్ళము అంటే డాట్స్లో మనకు కావాల్సిన లెటర్స్ని, కావాల్సిన ఇమేజెస్ని ప్రింట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళం. అయితే ఇందులో నేను చెప్పాను కదండి పిన్స్ యూజ్ చేస్తారని, దాని సైజ్ని కూడా ఇక్కడ మేము మెన్షన్ చేస్తాం. ఒకసారి చూడండి. మోస్ట్ పాపులర్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్, ఎందుకంటే ఇక్కడ క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింట్ చేయడానికి. ఓకే, అయితే ఈచ్ క్యారెక్టర్ ప్రింటెడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ప్యాటర్న్ కాల్డ్ డాట్స్. ప్రతి క్యారెక్టర్ కూడా మీరు ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో అది డాట్స్ ఫార్మేట్లో ఉంటుంది. అండ్ హెడ్ కన్సిస్ట్ ఆఫ్ మ్యాట్రిక్స్ పిన్స్. సైజ్ 5/7 ఒక పిన్ ఉంటుంది, 7/9, 9/7, 9/9 ఇట్లా పిన్స్ అనేవి ఉంటాయండి. ఆ పిన్స్ ఏం చేస్తాయంటే ఇట్లా డాట్స్ ప్రింట్ చేస్తూ వెళ్తాయి. సో మీకు అక్కడ ఒక లెటర్ అనేది ఫామ్ అవుతుంది. అట్లాంటి కేసెస్లో మనం డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే యాజ్ మనం ఫిజికల్ పేపర్ని టచ్ చేస్తున్నాం, క్యారెక్టర్ బై క్యారెక్టర్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి లిటిల్ బిట్ స్లోగా పనిచేస్తుందని చెప్పొచ్చు మన ప్రింటర్. ఇది స్లోయెస్ట్ ప్రింటర్ అని కూడా నేను చెప్తాను. అయితే పూర్ క్వాలిటీ మీకు తెలుసు ఆల్రెడీ. ఇట్లా మనం డాట్స్ ప్రింట్ చేస్తుంటే అది ఎంత టైం తీసుకుంటుందో మనకు తెలుసు, క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో బిగినింగ్ డేస్లో మనం వీటిని యూజ్ చేసేవాళ్ళం. ఇన్ఎక్స్పెన్సివ్, వైడ్లీ యూజ్డ్ అండ్ అదర్ లాంగ్వేజ్ క్యారెక్టర్స్ ఆల్సో బి ప్రింటెడ్. బట్ ఇవన్నీ కూడా స్లోగా జరిగేవి, పూర్ క్వాలిటీతో జరిగేవి దేంట్లో, డాట్ మ్యాట్రిక్స్. So here you people will be mention all this point in the examination. Dot matrix printers are the famous printers in order to print character by character. But observe that each character that you want to print is in the form of dots, and it will be having the nozzles or pins that will be printing on the paper, and it is inexpensive, widely used, and slow speed, poor quality. These points you should mention in the examination. Next printer that we people are having in the character by character printer is daisy wheel printer. See, in this printer we people will be having a header. On this we people will be having the hammers onto which we will be having the letters like A, B, C, D, whatever the hammer will be having the consisting, that will be shown in the form of this. Okay, that is what we have written here. Head is lying on the wheel. ఇది heading and lying on the wheel, అది తిరుగుతూ ఉంటుంది. And pins corresponding to the characters are like petals. Petals అంటే మనకు రేకులు ఉంటాయి కదండి, పువ్వు రేకులు,
రేకులు లాంటివి ఇవి పెటల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి నేను అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన సన్ఫ్లవర్ ఎలా ఉంటుంది, ఇలా ఉండి చుట్టూ మొత్తం ఇట్లా ఆకులు లేకపోతే పువ్వు ఉంటుంది కదా, అట్లా మీ డేసీ వీల్ ప్రింటర్ కూడా ఏం చేస్తుంది అంటే హెడ్కి మీ పెటల్స్ లాగా ప్రతి క్యారెక్టర్ని అటాచ్ చేసుకొని ఉంటుంది. సో మీరు ఈ క్యారెక్టర్ని ప్రింట్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ వెళ్ళి ఆ పేపర్ని హిట్ చేస్తుంది, నెక్స్ట్ ఇంకొక క్యారెక్టర్ వెళ్ళి ఇంకొక పేపర్ని హిట్ చేస్తుంది. కానీ ఈ అరేంజ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే సన్ఫ్లవర్లో ఎట్లయితే పెటల్స్ ఉంటాయో అట్లా ప్రతి దాంట్లో ఇది ఒక లెటర్ అనుకుందాం, ఇదొక లెటర్ అనుకుందాం, ఇదొక లెటర్ అనుకుందాం, ఇట్లా ప్రతిదీ ఒక లెటర్ని హోల్డ్ చేసుకొని ఉంటుంది. మీరు ఇక్కడ టైప్ చేసినప్పుడు ఏదైతే లెటర్ని మీరు టైప్ చేస్తారో ఆ పర్టికులర్ హ్యామర్ వచ్చి పేపర్కి హిట్ చేస్తుంది. సో దట్ ఆ పేపర్ ప్రింట్ చేయడానికి అవకాశం ఉంటుంది, పేపర్ పైన ఆ క్యారెక్టర్ ప్రింట్ చేసే అవకాశం ఉంటుంది. దిస్ ప్రింటర్స్ ఆర్ జనరలీ యూజ్డ్ ఫర్ వర్డ్ ప్రాసెసింగ్ ఇన్ ఆఫీసెస్ దట్ రిక్వైర్స్ అ ఫ్యూ లెటర్స్ టు బీ సెంట్ హియర్ అండ్ దట్ విత్ వెరీ నైస్ క్వాలిటీ. సింపుల్ అంటే ప్రతి క్యారెక్టర్ కూడా మనకు ప్రతిదీ పేపర్ మీద ప్రింట్ అవుతుంది కాబట్టి అక్కడ దాన్ని యూజ్ చేస్తున్నామని మనం చెప్పొచ్చు. అయితే కంపారిటివ్లీ మనకు డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ తోటి మనం కంపేర్ చేసినప్పుడు మోర్ రిలయబుల్ ఉంటుంది, ఈజీ టు యూజ్ ఉంటుంది, బెటర్ క్వాలిటీ ఇస్తుంది, అండ్ ఫాంట్ క్యారెక్టర్ కెన్ బీ ఈజీలీ చేంజ్. బట్ ఇట్ ఈస్ లోవర్ దెన్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అండ్ నాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రతిసారి హ్యామర్ అనేది హిట్ అవుతుంది పేపర్కి. మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్. ఇవి మీరు మెన్షన్ చేయాల్సిన పాయింట్, ఇవి క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింట్ చేసే ప్రింటర్స్ అండి. దీని తర్వాత మనం చెప్పాల్సింది లైన్ ప్రింటర్స్. ఇక్కడ మనకు టైటిల్లోనే అర్థమవుతుండొచ్చు మీకు, లైన్ ప్రింటర్స్ అంటే ఒక లైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఎట్ ఏ టైం ప్రింట్ చేసే ప్రింటర్స్ని మనం లైన్ ప్రింటర్స్ అంటాం. లైన్ ప్రింటర్స్ ఆర్ ద ప్రింటర్స్ విచ్ ప్రింట్ వన్ లైన్ ఎట్ ఏ టైం. ఓకే, అండ్ అగైన్ దీస్ ప్రింటర్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇన్ టు డ్రమ్ ప్రింటర్స్ అండ్ చైన్ ప్రింటర్స్. మీకు తెలుసు అంటే డ్రమ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనుకుందాం. ఓకే, ఈ డ్రమ్ మీద మనం ఏం చేస్తామంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని అరేంజ్ చేస్తాం, ఈ లైన్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం అరేంజ్ చేస్తాం. ఈ లైన్ ఆఫ్ క్యారెక్టర్స్ మన పేపర్ మీద హిట్ అవుతుంది. ఇది ప్రొసీజర్ ఉంది, అదే మనం ఇక్కడ రాస్తున్నాం. This printer is like a drum in shape, hence it is called drum printer. As we have said, the surface of the drum is divided into a number of tracks. Total tracks are equal of size paper. ఏ పేపర్ అయితే మీరు పెడుతున్నారో ఆ పేపర్కి తగ్గట్టుగా ఈ డ్రమ్ అనేది ఉంటుంది. For a paper with 132 characters, drum will have 132 tracks. 132 characters మనం ప్రింట్ చేయగలిగితే 132 ట్రాక్స్ అనేవి ఉంటాయి. అంటే క్యారెక్టర్స్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతాయి ఈ లైన్ మీద. ఎప్పుడైతే డ్రమ్ రోల్ అవుతుందో దెన్ ఆ పర్టికులర్ లైన్ మొత్తం కూడా ఆ పేపర్ మీద ప్రింట్ అవుతుంది. సో డిఫరెంట్ క్యారెక్టర్ సెట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఈస్ 48 క్యారెక్టర్ సెట్స్ ఉండొచ్చు, లేకపోతే 64 క్యారెక్టర్స్, 96 క్యారెక్టర్ సెట్ అనేది ఉండొచ్చు ఈ డ్రమ్ ప్రింటర్స్లో. సో ఈ డ్రమ్ ప్రింటర్స్ ఆర్ ద ఫాస్ట్ ఇన్ స్పీడ్ బికాస్ ఇది 300 నుంచి 2000 లైన్స్ పర్ మినిట్ ప్రింట్ చేయగలదండి. సో వెరీ హై స్పీడ్ అని చెప్పొచ్చు, వెరీ ఎక్స్పెన్సివ్, అండ్ క్యారెక్టర్ ఫాంట్స్ కెన్ బి చేంజ్. మీరు క్యారెక్టర్ ఫాంట్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండొచ్చు. ఇది డ్రమ్ ప్రింటర్ అండి. ఇక్కడ చైన్ ప్రింటర్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకు చైన్ ఎట్లయితే పనిచేస్తుందో ఇది రొటేట్ అవుతూ పనిచేస్తుంది కదండి చైన్, మన సైకిల్లో కానీ లేకపోతే వేరే ఏ వెహికల్లో అయినా. అట్లా మనకు ఒక చైన్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఇస్తుంటామండి, అది పేపర్ మీద ప్రింట్ చేస్తూ వెళ్తుంది. దాన్ని మనం చైన్ ప్రింటర్ అంటాం. ఇన్ దిస్ ప్రింటర్ a chain of character is set to be used, hence it is called as a chain printer. A standard character set called 48, 64, 96 character set అనేవి ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్ని సెట్ చేసి మనం ఒకటేసారి ఒక లైన్ అనేది ప్రింట్ చేయొచ్చు. క్యారెక్టర్ ఫాంట్స్ కెన్ బి ఈజీలీ చేంజ్, డిఫరెంట్ లాంగ్వేజెస్ కెన్ బి యూస్డ్, నాయిస్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి జనరేటింగ్ ద నాయిస్. ఎందుకంటే ఈ పైన చెప్పిన అన్ని కేసెస్ క్యారెక్టర్ ప్రింటర్ కావచ్చు లేదా లైన్ ప్రింటర్స్ కావచ్చు, ఇవి ఇంపాక్ట్ ప్రింటర్స్ అండి. కాబట్టి ఇవన్నీ కూడా నాయిస్ అనేవి జనరేట్ చేస్తాయి. మనం నెక్స్ట్ చెప్పుకోబోయే ప్రింటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటాం. ఇక్కడ పేపర్కి మన డివైస్కి ఎటువంటి సంబంధం ఉండదు, అంటే పేపర్ని మనం హిట్ చేయమండి. ఈ కేసెస్లో నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్, ఇప్పుడు ఇది పేపర్ అనుకుందాం, ప్రింటర్ దీన్ని హిట్ చేయకుండానే పేపర్ మీద ప్రింట్ ఇస్తుంది, దాన్ని నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటారు. ఓకే, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ ఆర్ ద ప్రింటర్స్ విచ్ విల్ నెవర్ టచ్ ద పేపర్ డైరెక్ట్లీ. ఓకే, నాన్ ఇంపాక్ట్ printers print character without using the ribbon. This printers print a complete page at a time. It won't print character by character also, it won't print line by line also, it will be completely printing a complete page, I can say. And we can have two kinds of printers over here. One is laser printer, one is inkjet printer. Look at the laser printer. There are non-impact page printers. These particular printers, they use laser light to produce the dots needed to form a character onto the printed page. ఏదైతే మనకు కావాలో దానికి లైట్స్ని ఇది ప్రిపేర్ చేస్తుంది, ఆ లైట్స్ని ప్రొజెక్ట్ చేసి మనకు కలర్స్ అనేవి ఫామ్ చేస్తుంది. సో దట్ వీ విల్ బి గెటింగ్ ద క్యారెక్టర్ ఆర్ ఇమేజ్ దట్ వీ వాంట్ టు ప్రింట్ ఇట్ ఆన్ ద పేజ్. ఓకే,
అర్థమవుతుంది కదండి. ఇక్కడ లైట్స్ని యూజ్ చేసి, లేజర్ లైట్స్ని యూజ్ చేసి ఇది ఏం చేస్తుంది అంటే ఇమేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, లేకపోతే క్యారెక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఏదైతే మనం పేపర్ మీద చూడాలనుకుంటున్నామో అది. ఓకే, అండ్ ఇది హై స్పీడ్ అని చెప్పొచ్చు, పేజ్ బై పేజ్ ప్రింట్ చేస్తుంది కాబట్టి వెరీ హై క్వాలిటీ అండ్ గుడ్ గ్రాఫిక్స్ క్వాలిటీ. మీరు ఇమేజెస్ని కలర్స్ని బాగా ప్రింట్ చేయొచ్చు ఇందులో. కాకపోతే ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ కెనాట్ బీ యూజ్ టు ప్రొడ్యూస్ మల్టిపుల్ కాపీస్. సేమ్ కాపీస్ని మనం ప్రొడ్యూస్ చేస్తూ పోతే ఎక్కువ కలర్ బేస్డ్ అవుతుంది కాబట్టి. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇంక్జెట్ ప్రింటర్స్. ఇది నార్మల్గా మనం ఇప్పుడు అవుట్ సైడ్ మనం ఎక్కువ యూజ్ చేస్తే ఒక ప్రింటర్ అని చెప్పొచ్చు. ఇంక్జెట్ ప్రింటర్స్ ఆర్ ద నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ బేస్డ్ ఆన్ ద రిలేటివ్లీ న్యూ టెక్నాలజీ. మనం కొత్త టెక్నాలజీ వాడుతున్నామని చెప్పొచ్చు. ప్రింట్స్ ద క్యారెక్టర్ బై స్ప్రేయింగ్ ద స్మాల్ డ్రాప్స్ ఆన్ టు ద పేపర్. ఇంక్ మనకు పేపర్ మీద ఇట్లా డ్రాప్ చేస్తుందండి, సో దట్ అదొక ఇమేజ్ని ఫామ్ చేయగలుగుతుంది. ఇక్కడ పేపర్ని ఫిజికల్గా టచ్ చేసి ఇది కలర్స్ని మాత్రమే స్ప్రే చేస్తుంది పేపర్ మీద. సో దాన్ని మనం ఇంక్ జెట్ ప్రింటర్స్ అంటున్నాం. హై క్వాలిటీ ఉంటుంది, ఇది పేజ్ బై పేజే చేస్తుంది కాబట్టి ఇది కూడా హై స్పీడ్ ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, దే మేక్ లెస్ నాయిస్ బికాస్ నో హ్యామింగ్ ఈజ్ డన్. హ్యామింగ్ అంటే ఏం లేదండి, ఇట్లా ఫిజికల్గా పేపర్ని టచ్ చేసి ప్రింట్ చేయగలిగితే దాన్ని హ్యామింగ్ అంట. ఇక్కడ అది అవసరం లేదు. సో హ్యావ్ మెనీ స్టైల్స్ ఆఫ్ ప్రింటింగ్ మోడ్స్ అవైలబుల్. మీకు డిఫరెంట్ మోడ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఆ మోడ్స్ని యూజ్ చేసి మీరు కలర్ ప్రింటింగ్ కావచ్చు, లేకపోతే నార్మల్ బ్లాక్ అండ్ వైట్ కావచ్చు, అట్లాంటి మల్టిపుల్ కాపీస్ తీసుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇంక్జెట్ ప్రింటర్లో చేయొచ్చు. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే హై క్వాలిటీ ప్రింటింగ్ ఉంటుంది, మోర్ రిలయబుల్ ఉంటుంది, కాకపోతే ఎక్స్పెన్సివ్, స్లో యాజ్ కంపేర్డ్ విత్ ద లేజర్ ప్రింటర్. లేజర్ ప్రింటర్తో పోల్చినప్పుడు మాత్రం ఇది కొంచెం స్లోగా పనిచేస్తుందని చెప్పొచ్చు. మీకు క్వశ్చన్ అనేది ఇన్పుట్ డివైస్ అవుట్పుట్ డివైస్ రెండు కలిపి ఎక్స్ప్లెయిన్ చేయమని రావచ్చు. సో ఏవైనా 4 ఇన్పుట్ డివైజెస్ని లేదా 5 ఇన్పుట్ డివైజెస్ని రాసి ఏవైనా మీకు నచ్చిన అవుట్పుట్ డివైజెస్ ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో రాయండి. ఇంకా మీకు అవుట్పుట్ డివైజెస్ కావాలి అంటే మీరు స్పీకర్స్ కూడా రాయొచ్చు. స్పీకర్స్ కూడా మనం అవుట్పుట్ డివైస్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. బికాస్ స్పీకర్స్ అనేవి ఏం చేస్తాయి, సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి స్పీకర్స్ని కూడా మనం ఎట్లా కన్సిడర్ చేసుకోవచ్చు, అవుట్పుట్ డివైస్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో మై సజెషన్, మీరు ఒకవేళ క్వశ్చన్ కనుక అవుట్పుట్ డివైస్ ఇన్పుట్ డివైస్ రెండు ఎక్స్ప్లెయిన్ చేయమని వస్తే 4 ఇన్పుట్ డివైజెస్ 4 అవుట్పుట్ డివైజెస్ మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇవి అవుట్పుట్ డివైజెస్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు అవుట్పుట్ డివైస్ ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మీరు స్పీకర్స్ కూడా రాసుకోవచ్చు, ప్రింటర్స్ రాసుకోవచ్చు, మానిటర్స్ రాసుకోవచ్చు. ఓకే, ఇట్లా మీరు అవుట్పుట్ డివైజెస్ జనరల్గా మనం యూజ్ చేసేవని చెప్పొచ్చు. అన్నీ మనం స్పెసిఫై చేస్తాము, అకాడమిక్ సిలబస్లో భాగంగా మనం ఇవి డిస్కస్ చేస్తామని చెప్పొచ్చు. ఓకే, ఐ హోప్ అవుట్పుట్ డివైజెస్ మీకు క్లియర్ అని నేను అనుకుంటున్నాను అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. దాని మీద ఇంకొక వీడియో తీసి మనం అవైలబుల్లో ఉండే ప్రయత్నం చేద్దాం. సారీ ఫర్ మేకింగ్ వీడియోస్ టూ లేట్, టైం కన్జంప్షన్ తోటి అట్లా డిలే చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ మీకు ఇది ఈజీగా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.